హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జావిద్ సిటిఆర్ ఛానల్. సో ఫైనల్లీ మా ఓనర్తో అంతా మాట్లాడి గొడవ పడి ఎట్లో అట్లా టికెట్ అయితే మళ్ళీ రిటర్న్ తీసుకునేసాను. ఇంకా నేనైతే ఈరోజు బయలుదేరుతున్నాను అనమాట. ఇంకా టైం అయితే మార్నింగ్ 8:30 అవుతుంది. అసలు పొద్దున్న లేస్తానే నేను వచ్చి కూర్చునే ఫస్ట్ ప్లేస్ ఇదే. ఇక్కడ కూర్చొని ఫోన్లో చూసుకుంటా, ఫోన్ మాట్లాడుకుంటా, అక్కడ కూర్చొని రీల్స్ చేసుకుంటా ఉండేవాడిని. ఇంకా ఇప్పుడైతే మిస్ అవుతా ఉంటే కొద్దిగా పెయిన్ అనేది ఉంది, కానీ పోవాలి కాబట్టి పోవాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ బాగలేదనే నేను వచ్చేస్తూ ఉండేది. నిజంగా బాగుంటే నేను అసలు ఇండియాకి వచ్చేవాడినే కాదు. ఇంకా బయట చూసుకుంటే ఇంకా మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను మెయిన్గా కూర్చునే ప్లేస్ ఎక్కడ, రీల్స్ చేసేది ఎక్కడ, అది చూపిస్తాను చూడండి. ఇంకా మార్నింగ్ నేను లేచి నేరుగా వస్తానే కూర్చునేది ఇక్కడే అనమాట. అది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా ఫోన్ చూసుకుంటా కూర్చుంటాను. సాయంత్రం అయితే ఇంకా ఈ కట్టను అలా పైకి తీసేసి ఈ విండో అలా ఓపెన్ చేసి ఫోన్ ఆడుంది కదా బయట, అది చైర్ ఉంది కదా, దానికి ఫోన్ ఇట్లా పెట్టేసి ఇక్కడ కూర్చొని రీల్స్ చేసేవాడిని. సో అది ఒకప్పుడు చేస్తూ ఉన్నాను కదా. ఇక్కడ వచ్చేసి పెద్ద గ్లాస్ ఉన్నింది, సేమ్ ఇలా గ్లాస్ ఉన్నింది. ఈ గ్లాస్ కూడా నా వల్లే పగిలిపోయింది అనమాట. సో అదనమాట కథ. మీరు చూసి ఉంటారు వీడియోస్లో కూడా నేను ఇక్కడ కూర్చొని వీడియో తీసేది. సో ఎంత మెమొరీస్ అనమాట, ఎప్పటికి మర్చిపోలేని మెమొరీస్ యూట్యూబ్లో అట్లా ఉండిపోతాయి. సో అదన్నమాట కథ. ఇంకా ఇక్కడ కూర్చుంటే చాయ్, గవ్వ, మళ్ళీ వచ్చేసి బ్లాక్ కాఫీ, వెరైటీ ఇచ్చేస్తాను కూర్చుంటే. ఇక టీవీలో వచ్చేసి పాటలు వేసుకునేది, సినిమాలు చూసేది అంతా మిస్ అయిపోతాను. ఇంకా ఇక్కడ గల్ఫ్ దేశానికి వస్తే మేము ఒంటరిగా వస్తాము, ఇప్పుడు ఇలాగే ఉండిపోతాము. ఇక్కడికి వచ్చినాక కూడా ఇంటికాడ ఉన్నట్టు ఇక్కడ ఉండలేము. అక్కడైతే ఫ్రెండ్స్ అందరూ తిరుగుతూ ఉంటాము, అది ఇది అనుకుంటాము. కానీ ఇక్కడికి వచ్చినాక ఇంటి పక్కన ఆ పక్కన ఈ పక్కన డ్రైవర్లు ఉంటారు. వాళ్ళు కూడా మన ఇండియా నుంచి ఉంటారు. వాళ్ళు వచ్చేసి శ్రీలంక, బంగ్లాదేశ్, అలా చాలా దేశాల నుంచి ఉంటారు. కానీ మనకు ఆ ఫీల్ అనేది ఉండదు. ఇక్కడికి వచ్చినాక కూడా మాకే మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. వాళ్ళతో కూడా బాగా మింగిల్ అయిపోతాయి. ఇప్పుడు నేను కూడా చూడండి, మా రూమ్లో వచ్చేసి మేము 3 కంట్రీస్ నుంచి, నేను వచ్చేసి ఇండియా నుంచి, ఇంకా ఆయన వచ్చేసి బంగ్లాదేశ్. అన్న చూసే ఉంటారు మీరు, శ్రీలంక అన్నని కూడా చూసే ఉంటారు నా వీడియోస్లో, షార్ట్స్లో. సో అదనమాట. ఆయన వచ్చేసి 1.5 year అయిపోయింది. ఆయన అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నాడు. ఇంకా ఈ అన్న శ్రీలంకన్ అయితే వచ్చి 6 months 7 months అవుతుంది. సో అలా 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 అయిపోయింది. నాకు అయితే రావాలని లేదు. ఇప్పుడైతే ఓవర్గా ఇదైపోతుంది. సో ఏం చేయాలా? సో అదన్నమాట కథ. ఇంకా మనం రూమ్లోకి వెళ్తాము. బెంగాలీ అన్న ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇంకా ఒకప్పుడు వచ్చేసి ఇదంతా లేదనమాట. ఇది వచ్చేసి మొత్తము పగిలిపోయింది నేను వచ్చినప్పుడు. సో దీనికి చూపిస్తాను చూడండి. ఇక్కడ కాలు మార్క్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి అది వేలాడుతూ ఉన్నింది. అట్టే కాలు పైన పడి అసలు బ్లడ్ వచ్చేసింది. ఇంకా మొత్తం చేంజ్ చేసినారు అనమాట. ఇది కొత్తది చేసినారు. ఇంకా బెంగాలీ అన్న చూడండి, రేపు ఉమ్రాకి వెళ్తున్నాడు. ఇంకా అంతా రెడీ అవుతున్నాడు అనమాట, ట్రిమ్మింగ్ అంతా చేసుకొని. ఇంకా అక్కడ చూసుకుంటే శ్రీలంక అన్న కూర్చొని ఫోన్ చూసుకుంటా అన్నాడు. రోజు అన్నాడా, నేను ఈడ లేదంటే అక్కడ రీల్స్ చేసుకుంటూ ఉంటాను. సో అదనమాట మ్యాటరు. సో ఈ రోజుతో నా రోజులన్నీ పూర్తయిపోయినాయి అనమాట. బెడ్ అంతా ఖాళీ అయిపోతుంది. ఇంకా ఈ అన్న ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోతాడు. ఇదిగోండి నా లగేజ్ అంతా ప్యాక్ చేసాను, అలా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి నేను ఉన్నప్పుడు కిచెన్ రూమ్ రెడీ చేసింది. ఇంకా అక్కడ లోపల కిచెన్ రూమ్ అంతా నేనే అనమాట. పని వాళ్ళు అందరూ వస్తే రోజు చూసుకునేది అంతా.
ఒకరోజు చికెన్ కర్రీ, ఒకరోజు ఫిష్, ఒకరోజు మటన్ అంతా వేసుకుంటా ఉన్నాము. ఇది నా గ్లాసు చాయ్ తాగేది. అంతా మిస్ అయిపోతాను. ఇదంతా ఒకప్పుడు కడిగేవాడిని అనమాట. ఒకప్పుడు కాదు, అప్పుడు మన పని ఇదంతా కడిగేది. ఇక్కడంతా ఇది దీనిపైన బెడ్లంతా వేసేది. సో అన్నీ ఇక్కడ బయటికి వస్తానే ఇక్కడ బండ్లంతా చూసేది. మొన్న ఆ బండి అయితే లేదు, 5 రోజులు అయింది నా బండి చూసి, ఫార్చునర్. ఇంకా టైం ఉంది. టైం అయితే ఇప్పుడు 9 అవుతా ఉంది. ఫస్ట్ ఇప్పుడైతే చేసుకునే ఓపిక లేదు కాబట్టి నేనైతే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తాను. ఇంకా ఏం ఆర్డర్ చేస్తాను వచ్చినాక చూపిస్తాను మీకు. మేము ముగ్గురు కలిసి తింటాము. సో ఆర్డర్ చేద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి, బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చుకున్నాము. బెంగాలీని ఆల్రెడీ తినేసినాడంట, బయట పోయినాడంట అన్న. పోయేసి తినేసి వచ్చేస్తున్నాడు. ఇంకా మేమైతే ఇప్పుడు ఓపెన్ చేస్తాము. ఇంకా ఏమో చూపిస్తాను చూడండి. అది ఎంత డబ్బులో చూపిస్తాను. వా 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 చూడండి, ఇదే బర్గరు. దీని లోపల వచ్చేసి అది మటన్ అంటారు కదా, కీమా, అదన్నమాట. హంబర్గర్ అని చెప్తారు. ఇంకా వీళ్ళు చీజు, మైనస్ ఇంకా ఏదో వేసి లోపల వేసి ఇస్తారనమాట. చూడండి, ఇది వచ్చేసి మన ఇండియా డబ్బులు వచ్చేసి 50 రూపీస్ వస్తుంది. ఇంకా పెప్సీ వచ్చేసి 150 ఫిల్స్. అంటే పెప్సీ వచ్చేసి ఈ టిన్ వచ్చేసి 150 ఫిల్స్. 150 ఫిల్స్ అంటే 35 రూపీస్ సంథింగ్ వస్తుంది. 35 కాదు, 40 రూపీస్ అట్లా వస్తుంది. బాగుంది. సో మనం తినేసినాక దాని తర్వాత చూసుకుందాం. సో ఫ్రెండ్స్, టైం అయితే ఇంకా 12:30 అయిపోయింది. పోయేసి ఫ్రెష్ అయ్యేసి వచ్చేద్దాం. 1:30కి 2కి అలా బయలుదేరుతాం అనమాట. మా ఓనర్ వాళ్ళ కొడుకులు వచ్చినారు, వాళ్ళు పిలుచుకొని వదులుతారంట ఎయిర్పోర్ట్కి. ఇంకా రూమ్లో అయితే శ్రీలంక అని, బెంగాలీ అని కలిసేసి వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ వచ్చేసి వెళ్తాను మా అన్న వాళ్ళ దగ్గరికి. అన్న వాళ్ళతో కూడా కలిసేసి నేనైతే మా అన్నని కలిసే వచ్చాను. ఇంకా అన్న అయితే ఇక్కడే ఈ వీధిలోనే ఉండేది. ఎప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు అంతా చాలా సపోర్ట్ చేసినాడు. ఏం ప్రాబ్లం ఉన్నా అన్న అయితే నాకు తోడుగా ఉన్నాడు అనమాట. సో అన్నకైతే పోయేసి వస్తానని చెప్పేదానికి వచ్చాను. సరే, హ్యాపీ జర్నీ. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే తమ్ముడు, చాలా మంచి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా. ఓకే, థ్యాంక్స్ మా. చూడండి, నాకైతే అన్న వాచ్ ఇచ్చినాడు. ఇంకా అన్న గుర్తుండిపోతాడు నాకు ఎప్పుడు. సెకండ్ గుర్తొస్తాడు అనమాట. ఓకే తమ్ముడు, జాగ్రత్త. హ్యాపీ జర్నీ. ఓకే, ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నా. అన్న వాళ్ళకైతే చెప్పేశాను అనమాట. మళ్ళీ చెప్పకుండా పోతే ఫీల్ అవుతారు. సో అందుకని అన్న వాళ్ళకి అయితే వచ్చి కలిసేసి మాట్లాడేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నా. ఇంకా పోయేసి అక్కడ బెంగాలీ అన్న, శ్రీలంక అన్న ఉన్నాడు, వాళ్ళని కలిసేసి ఇంకా ఎయిర్పోర్ట్లో కలుసుకుందాం. సో మనమైతే ఇప్పుడు దివాన్కి వెళ్ళిపోదాము. ఇక్కడ అన్న అయితే పడుకొని ఉన్నాడు, నైట్ డ్యూటీ అంతా చేసి. ఇంకా నేనైతే బాయ్ కువైట్ చింపేస్తున్నా. ఇంకా చింపేశాను. ఇంకా అంతే, దీని కథ అయిపోయింది. వెళ్ళిపోదాం పదండి దివాన్లోకి. సో లగేజ్లు అయితే ఇక్కడ పెట్టేశాను. మా ఓనర్ అయితే వచ్చేస్తాడు ఇప్పుడు. ఇంకా వచ్చేసినాక ఇంకా బయలుదేరిపోయేదే. ఇంకా పోయేటప్పుడు బెంగాలీ అన్నని కలిసేసి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, బెంగాలీ అన్న అయితే అసలు ఫుల్ బిజీగా ఉన్నాడు నిద్రలో. కానీ నేనైతే అన్ననైతే చెప్పేశాను ముందే. అన్న కూడా చెప్పేసి పడుకునేసినాడు అనమాట. ఇంకా ఈ అన్నకైతే చెప్పేస్తున్నా, போயிட்டு வரேன். இங்கே எதனா பிரச்சனை இருந்தால் சொல்லு, நான் வரோம். இப்படி வரும், இப்படி வர புது விசா தான் வரணும். கேன்சல் புது விசாவோ ஏதோ விசிட்டில் கூட வருவோம். ரிஸ்க் இருந்தால் வருவான், இல்லைன்னா எங்கே ఓకే అప్పుడు పోయిட்டு வரேன். ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా ఓనర్ అయితే వచ్చేస్తున్నాడు. ఇంకా మేము ఎయిర్పోర్ట్లో కలుసుకుందాం. బాయ్. సో ఫ్రెండ్స్, మొత్తానికి అంతా అయిపోయింది. బోర్డింగ్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది అనమాట.
ఇంకా ఇప్పుడైతే J2 అనే గేట్ దగ్గర పోయి కూర్చోవాలా. ఇంకా అప్పుడు మనం ఇక్కడ ఒక రౌండ్ వేస్తాం రండి. సిగరెట్ ప్యాకెట్లు ఎంత రేట్ ఉన్నాయి ఏందనేది చూపిస్తాను మీకు. సో చూసేద్దాం రండి. ఈ మల్బోరో రెడ్ అంట 15.9 16 KD అనమాట. ఇంకా ఇది వచ్చేసి 22 KD. సో రేట్లు ఎక్కువ ఉన్నాయి. 5,000 6,000 7,000 8,000 అట్లా ఉన్నాయి. ఇంకా ఇదైతే వీల్స్ ఏదో తక్కువ ఉంది, 3 KD ఉంది. సో అదనమాట. చాక్లెట్స్ కూడా చూపిస్తాను చూడండి. సో మనమైతే చాక్లెట్స్ కూడా ఇక్కడ చూసుకుంటే ఈ ప్యాకెట్ వచ్చేసి 1.5 KD అనుకోండి. ఇంకా 400 అట్లా వస్తుంది ఆ ప్యాకెట్. ఇది మొత్తం 400 అంట. ఇంకా ఈ పక్క వచ్చేసి ఇంకా తక్కువలోనే ఉన్నాయి. ఇది వచ్చేసి 250. ఇంకా కింద చూసుకుంటే అది 400 450 అట్లా వస్తుంది. ఇది చూసుకుంటే మొత్తం 800 అట్లా వస్తుంది ప్యాకెట్. సో అలా రేట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఏమి జనాలు రా బాబు. ఇది వచ్చేసి J1 గేట్ అనమాట. మామూలుగా లేదు అసలు, ఫుల్ అయిపోయినాయి అట్లా. ఇంకా నేనైతే J2 దగ్గరికి వెళ్తున్నాను. చూసుకోండి ఫుల్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము బస్సులో ఎక్కబోతున్నాము. ఇంకా పోయేసి ఇంకా ఫ్లైట్ ఎక్కేసి దాని తర్వాత చూపిస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. ఇంకా మనం వచ్చేసి ఫ్లైట్ దగ్గరికి అయితే బస్సులో వెళ్తున్నాము. ఇక్కడ చూసుకోండి ఫ్లైట్స్ వాళ్ళ స్టాండ్లో ఉన్నాయన్నమాట. ఎయిర్ అరేబియా అంతా. ఇంకా బస్సులో చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. 2 బస్సులు మొత్తము. ఇంకా మనం అయితే మన ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతాం. అల్లా భీమ్లా అక్కడ ఉంది మన జజీరా ఫ్లైట్ స్టాండ్. బస్ స్టాండ్ ఉన్నట్టు ఉన్నాయి చూడండి ఆడ ఫ్లైట్స్. బస్ స్టాండ్ ఫ్లైట్లో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ బస్ స్టాండ్. సో ఇది అనమాట కథ కోయిట్ ఇది. ఇంకా మనం బెంగళూరులో దిగినాక చూసుకుందాం మన ఫ్లైట్ ఎక్కడ ఉందో చూద్దాం పదండి. మన ఫ్లైట్ ఏడవరకు వెళ్తుందో చూద్దాం. పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. ఉన్నాయి మన ఫ్లైట్స్. నేను ఫస్ట్ కోయిట్కి వచ్చినప్పుడు కూడా జజీరానే ఎక్కింది. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా జజీరానే ఎక్కుతున్నా. మాస్ ఇంజనీరింగ్. ఇలా ఎయిర్పోర్ట్లో డ్రైవర్ జాబ్ దొరికిస్తే ఇక్కడే చేసుకోవచ్చు మనం. మన ఫ్లైట్ టేక్ ఆఫ్కి రెడీగా ఉంది. ఇంకా టైం అయితే 6 అయిపోయింది. కరెక్ట్గా 6:35కి టేక్ ఆఫ్ అవుతుంది అనమాట. మనం అయితే మన ఫ్లైట్ ఫైనల్గా మన ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే ఫ్లైట్ చూడండి కోయిట్ ఎయిర్వేస్ టేక్ ఆఫ్ అవుతాం. సో ఇదన్నమాట కథ. ఇంకా లోపలికి వెళ్ళినాక చూద్దాం. ఫైనల్ ఫ్లైట్లో అయితే కూర్చునేసినాము. చూడండి అందరూ వచ్చి కూర్చున్నాము. నాది వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట విండో సీట్. ఆడ ఉంది. ఇంకా నాకు వచ్చేసి ఫస్ట్ టైంలో స్టార్టింగ్ అప్పుడు వచ్చినా కూడా విండో సీట్ దొరకలేదు. ఇప్పుడు కూడా దొరకలేదు. ఏం చేద్దాం నా తర్వాత అదే. సో ఇది కదా బెంగళూరులో కలుసుకున్నాం. తీసుకునేసాను. ఇంకా తీసుకొని బయలుదేరిపోవడమే లోపల నుంచి బయటికి వచ్చేసాను. మా బ్రదర్స్ వచ్చినారు పిలుచుకొని పోయేదానికి. ఇంకా అంతే. ఇంకా ఛార్జింగ్ కూడా లేదు. వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.